హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వారంలో జరిగేటువంటి కూడికలు తెలియజేస్తున్నాను. రాసుకొని పాలు పంపులు పొందండి. రేపటి దినాన ఉదయం 10 గంటలకి మనుబోలుపాడులో మన సంఘ విశ్వాసులైనటువంటి సుఖపల్లి పౌలురాజు గారు అలియాస్ వీరరాఘోలు గారు, వారి యొక్క చిన్న కుమార్తె యొక్క అత్తగారు గత సంవత్సరం ఈ లోకంలో తన యాత్ర ముగించగా మొదటి జ్ఞాపకార్థ కూడిక అక్కడ జరుగుతుంది. ప్రత్యేకంగా ఆహ్వానించారు కనుక అక్కడికి వెళుతున్నాను. రేపటి దినాన ఉదయం 10 గంటలకి అక్కడ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ దేవుడు తన చిత్త ప్రణాళికలో వాడుకున్నట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే రేపు సాయంత్రం 6 గంటలకి ఉలవపాడలో మన చర్చికి దగ్గర ఉలవపాల చర్చి పక్కనే అనిల్ యొక్క జ్ఞాపకార్థ కూడిక, అనపల్లి అనిల్ యొక్క జ్ఞాపకార్థ కూడిక అక్కడ జరుగుతుంది. సంఘమంతయు కూడా రావాలని వారు ప్రత్యేకంగా సంఘాన్ని కూడా ఆహ్వానించారు. రేపు సాయంత్రం ఉలవపాడలో మన చర్చికి వెనకాలే ఉంటుందో ఇల్లు, అక్కడ కార్యక్రమం జరుగుతుంది. మంగళవారం రోజున 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఉదయం 10 గంటలకి మంగళవారం రోజు ఉదయం 10 గంటలకి కప్రాల తిప్పలో ప్రియ సహోదరి గోగుల లక్ష్మి గారింటి దగ్గర ఉదయకాలంలో స్త్రీల కూడిక జరుగుతుంది. మంగళవారం రోజు 1వ తేదీ ఉదయం 10 గంటలకి కప్రాల తిప్పలో గోగుల లక్ష్మి. ఆ ఇల్లు మీకు తెలియాలంటే మన ప్రసంగి గారి ఇంటి ఎదురుగానే, ఓకేనా? ఎగ్జాక్ట్గా మన బాణాల ప్రసంగి గారి ఇంటికి తూర్పు పక్క ఉంటుంది వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటి కాడికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే. వీళ్ళ ఇల్లు వాకిలు, వాళ్ళ ఇల్లు వాకిలు ఎదురెదురు. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకి 2 గంటలకి లాజరు వాళ్ళ ఇంటికాడ కప్రాల తిప్పలో 2 కార్యక్రమాలు కప్రాల తిప్పలో కనుక రెండింటిని అదే రోజు సెట్ చేశారు. అక్కడ కూటమి అయిపోయిన వెంటనే లాజర్ గారి ఇంటి దగ్గర వచ్చారా? లాజర్ గారు గారి ఇంటి దగ్గర స్త్రీల కూడిక వాళ్ళ ఇంటి దగ్గర 2 గంటలకు జరుగుతుంది. వీలైతే ఒకవేళ ఆ కార్యక్రమాలకి రావాలనుకునేటువంటి వాళ్ళు ముందుగా మీరు మంగళవారం వెళ్తున్నారు కదా, ఒకవేళ వాళ్ళకి చెప్పి ఏమన్నా సర్దుబాటు అయితే మీరు కూడా అక్కడికి రావచ్చు అని తెలియచేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు నేర్పిస్తున్నారు కనుక అప్పుడప్పుడు గైరు హాజరవ్వండి, రెగ్యులర్గా వెళ్ళొద్దు. వాళ్ళని కూడా చేసుకోమని చెప్పండి. వాళ్ళు చేసుకుంటుంటే అప్పుడు మీరు ఏం చేసి కొంతకాలం వెళ్ళిన తర్వాత వాళ్ళని బలపరిచి ఇంకో ప్రాంతాలకు వెళ్ళవచ్చు. మంగళవారం రోజు 2 కార్యక్రమాలు. ఎందుకంటే పగలపూట జరిగితే మధ్యాహ్నం కాస్త ఇబ్బంది పడతారు కనుక ఉదయాన్నే బయలుదేరి వస్తారు. కొంచెం మధ్యాహ్నం పూట భోజనం ఏర్పాటు చేస్తే ఆ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారని నేను అడిగాను. నేను భోజనం ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఓకేనా? అంటే నేను అడుక్కోక ఏం చేద్దాం, ఫ్యాక్టరీలు పెరిగిపోయినాయి. మంచిది. అక్కడ భోజనం ఉంటుంది, ఆడ గారె ఉంది. ఆత్మీయ ఆహారంతో పాటుగా దేవుడు పౌష్టిక ఆహారాన్ని కూడా దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు వాళ్ళని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే దేవుని బిడ్డలారా, 4వ తేదీ మనకి ఈ నెలకి అనగా వచ్చే నెలకి మొదటి శుక్రవారం కనుక ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. అయితే అదే రోజున అయ్యగారు వచ్చారో లేదో, ఆవుల కోటయ్య గారు మన ఇబ్రాంపేట కోయిల్ మిల్లు సెంటర్లో, కోయిల్ మిల్లు సందులో నేరుగా హై స్కూల్ రూట్లో వెళుతుంటే, మన విక్టపాల అంకుల గొంతులో వెళుతుంటే, ఆ సందులో వెళుతుంటే ముందుగా వస్తుంది ఆవుల కోటయ్య గారు. వారింటి దగ్గర ప్రత్యేకమైనటువంటి స్తుతి కూడిక ఉంది కనుక అందరినీ కూడా వారు ప్రేమతో ఆహ్వానించారు. అందరూ కూడా 6 గంటలకే వచ్చినట్లయితే తొందరగా ముగించుకొని మళ్ళీ ఉపవాసపోవటానికి అనగా ఆల్నైట్ ప్రేయర్కి రావడానికి వీలవుతుంది. ఈ కార్యక్రమాలు. ఇవి కాకుండా బుధ గురువారాల్లో వీలైతే తిరుపతి వెళ్ళి రావాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సోమవారం రోజున ఉదయం 10 గంటలకి మనుబోలుపాడులో
ఒక జ్ఞాపకార్థ కూడిక ఉంది. సాయంత్రం ఉలవపాళ్ళలో అందరినీ కూడా ఆహ్వానించారు. సోమవారం రోజున మన ఉలవపాళ్ళలో మన చర్చికి ప్రక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు, అనిల్ వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ కూడా జ్ఞాపకార్థ కూడిక. మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు బాణాల ప్రసంగి ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి గోగుల లక్ష్మి గారి ఇంటి దగ్గర ఉదయం 10 గంటలకి స్త్రీల కూడిక. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి మేకల లాజర్ గారు వాళ్ళ ఇంటి దగ్గర స్త్రీల కూడిక జరుగుతుంది. అంతే కదా. 4వ తేదీ ఆన్లైన్ ప్రేయర్ నైట్కి చాలామంది రావట్లేదు. ఎంతమంది వస్తారో చూద్దాం. మనం ఎన్ని కూడా నీ ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తున్నాను ప్రభువా